నమస్కారం. ఈరోజు మనం తాండూర్ పట్టణ ప్రజలకు అందుబాటులోకొచ్చిన ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకున్నాం. చెప్పండి. ఆ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ మిషన్ ఉంది కదా, అవును. వాళ్ళ ఆధ్వర్యంలో అవును. ఏఎస్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ స్కిల్స్ సెంటర్ వాళ్ళు హ్మ్. ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నారని తెలిసింది. ఓ అవునా? ఇది తెలంగాణ స్టేట్ లెవెల్ కార్యక్రమమా? అంబేడ్కర్ మిషన్ సహకారంతో అంటే ప్రభుత్వ గుర్తింపున్నట్లే కదా? అవును, స్టేట్ లెవెల్ అని అంటున్నారు. అయితే ఇది చాలా మంచి అవకాశం. ముఖ్యంగా ఈ రోజుల్లో టెక్నాలజీ స్కిల్స్ అందరికీ అవసరం కదా? కరెక్ట్. దీని గురించి కొంచెం వివరంగా చూద్దాం. తప్పకుండా. అసలు ఎవరిస్తున్నారు, ఎక్కడిస్తున్నారు? అదే ఏఎస్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ స్కిల్స్ సెంటర్ అట, తాండూర్లో ఉంది. హ్మ్. వాళ్ళ ఫ్యాకల్టీకి 20 ఏళ్ల అనుభవం అంట, అది కూడా చెప్పారు. 20 ఏళ్ల? అబ్బా! అంటే అనుభవజ్ఞులున్నారన్నమాట. అవును, గత 3 ఏళ్లుగా అక్కడ బ్యాచ్లు కూడా నలుస్తున్నాయట. ఓకే. 3 ఏళ్ల నుంచి ఉందంటే కొంత ట్రాక్ రికార్డ్ ఉన్నట్టే. మరి అనుభవమున్న ఫ్యాకల్టీ అంటే శిక్షణ నాణ్యత బాగుంటుందనే నమ్మకం కలుగుతుంది. అవును. ఇంకో విషయమేంటంటే ఇది తాండూర్లోనే కాకుండా కోడంగల్ పట్టణంలో కూడా ఉందంటున్నారు. అవును, కోడంగల్లో కూడా అవకాశం ఉన్నట. మరి ఇది ఇంకా మంచిది. ఎక్కువ మందికి అందుబాటులో ఉంటుంది. మరి శిక్షణలో ఏం నేర్పిస్తారట? ఆ అది ముఖ్యమే. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రెండూ నేర్పిస్తారట. ఓకే. అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా నేర్చుకోవచ్చని అంటున్నారు. సరే. ముఖ్యంగా డిగ్రీ, బీటెక్ స్టూడెంట్స్కు ఉపయోగపడుతుందని. ఏఐ అంటున్నారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓ ఏఐ కూడానా? ఇంకా వేరే కంప్యూటర్ లాంగ్వేజెస్ కూడా కోచింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే బేసిక్స్తో పాటు కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్ కూడా టచ్ చేస్తున్నారన్నమాట. ఏఐ లాంటివి ఇప్పుడు చాలా డిమాండ్లో ఉన్నాయి. అవునా? అసలు ఏఐ అంటే సింపుల్గా ఎలా చెప్పొచ్చు? అంటే కృత్రిమ మేధస్సు అంటాం కదా తెలుగులో. మన ఫోన్లలో మనం ఆన్లైన్లో వస్తువులు కొనేటప్పుడు సజెషన్స్ రావటం అవన్నీ ఏఐ ద్వారానే జరుగుతాయి. అదా విషయం. అవును. దానికి సంబంధించిన బేసిక్స్ నేర్పిస్తారేమో. అలాగే హార్డ్వేర్ అంటే కంప్యూటర్ పార్ట్స్, అసెంబ్లింగ్, చిన్న చిన్న రిపేర్లు. ఓకే. సాఫ్ట్వేర్ అంటే బహుశా ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ వాడకం లాంటివి ఉంటాయేమో. లాంగ్వేజెస్ అంటే ఏ లాంగ్వేజెస్ అనేది స్పష్టంగా లేదు కానీ అది కూడా మంచి విషయమే. ఇక్కడ ఇంకో విషయం చెప్పారు, అది వింటే ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఏంటది? ఈ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు 100% ఉద్యోగం లేదా ఏదైనా వ్యాపారం లేదా ఆన్లైన్ సెంటర్లలో పనిచేయగలరట. 100%? అవును, ఉపాధి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని చాలా గట్టి నమ్మకంతో చెప్తున్నారు. ఇది కొంచెం అంటే చాలా ఆశాజనకంగా ఉంది. చూడండి, ఏ శిక్షణ అయినా నైపుణ్యమిస్తుంది. అది ఉపాధికి దారితీస్తుంది. నిజమే. స్థితులు, వ్యక్తిగత నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు బహుశా ఈ కోర్స్ నేర్చుకుంటే ఏదో ఒక పని దొరుకుతుంది అనే నమ్మకం కలిగించడానికలా చెప్తున్నారేమో. కావచ్చు, ఆత్మవిశ్వాసం ఇవ్వడానికి అలా అంటున్నారేమో. కరెక్ట్. శిక్షణ అనేది ఒక మంచి పునాది వేస్తుంది. దానిమీద వాళ్ళు ఇంకా కష్టపడాలి. అలాగే శిక్షణ తర్వాత సర్టిఫికెట్ కూడా ఇస్తారట. ఓ అదా, అది ముఖ్యం. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ మిషన్ ఆధ్వర్యంలో 100% నేషనల్ సర్టిఫైడ్ సర్టిఫికేట్ అంట. నేషనల్ సర్టిఫైడ్ అయితే ఇంకా మంచిది. అంటే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుంది. అంబేడ్కర్ మిషన్ పేరు కూడా ఉంది కాబట్టి దానికి ఖచ్చితంగా విలువుంటుంది. అవును, ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు ఉపయోగపడుతుంది కదా. తప్పకుండా. సర్టిఫికేషన్ అనేది ప్రొఫైల్కి బలం చేకూరుస్తుంది. మరి దీనికి ఫీజు ఎంతంటారు? అదే ఉచితమన్నారు కదా మొదట. అవును, శిక్షణ పూర్తిగా ఉచితం, కేవలం ఎగ్జామ్ ఫీజు మాత్రమే తీసుకుంటారట. అవును, ఇది చాలా మంచి విషయం. అంటే దాదాపు ఉచితంగానే నేర్చుకోవచ్చు. అవును, ఇది ముఖ్యంగా ఆర్థికంగా కొంచెం వెనుకబడిన వాళ్లకి గొప్ప వరం లాంటిది. నిజమే. తాండూర్లో అయితే బస్టాండ్ ఎదురుగానే సెంటర్ ఉందట. ఓకే. లొకేషన్ కూడా ఈజీగా ఉంది. కోడంగల్లో కూడా ఉంది. అయితే ఒక చిన్న విషయం. ఏంటది? సీట్లు చాలా పరిమితంగా ఉన్నాయట. అందుకే త్వరగా అడ్మిషన్ తీసుకోమని చెప్తున్నారు. అది సహజమే. ఉచిత కార్యక్రమాలకు డిమాండ్ ఎక్కువుంటుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్లు అస్సలు ఆలస్యం చేయకూడదు. అవును, వాళ్ల ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు, 9493393527. ఓకే. అంటే ఆ నంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. కరెక్ట్. సో మొత్తంగా చూస్తే తాండూర్, కోడంగల్ ఏరియా వాళ్లకి ఇది నిజంగా ఒక మంచి అవకాశం అనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా.
ఉచితంగా కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోవడం, దానికి జాతీయ స్థాయి గుర్తింపున్న సర్టిఫికెట్ రావడం ఇవన్నీ ప్లస్ పాయింట్సే. ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. నిజమే. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకో చిన్న విషయం ఉంది. చెప్పండి. ఇలాంటి కార్యక్రమాలు కేవలం వ్యక్తుల ఉద్యోగాలకేనా, లేక చిన్న పట్టణాల్లో డిజిటల్ అక్షరాస్యత పెంచడానికి? అంటే డిజిటల్ డివైడ్ తగ్గించడానికి అంటారా? అవును. ఆ దిశగా కూడా ఇవి ఉపయోగపడతాయా? ఈ నైపుణ్యాలు ఆ ప్రాంతపు మొత్తం అభివృద్ధికి ఎలా దోహదం చేస్తాయి? సమాజ స్థాయిలో ఎలాంటి మార్పు తీసుకురాగలవు? అది కూడా ఆలోచించాల్సిన విషయమే. అవును. అంటే కేవలం సర్టిఫికేట్, ఉద్యోగం అనే కాకుండా ఈ స్కిల్స్ వల్ల వాళ్ళు సమాజానికి ఎలా ఉపయోగపడగలరు అనేది కూడా చూడాలి. ఇది మన శ్రోతలు కూడా ఆలోచించాల్సిన విషయం. కరెక్ట్. మంచి